My son, wherever you go, I will come. I will perform miracles. When you stand before people, I will come. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నీతో ఉంటాను, అద్భుతాలు చేస్తాను, ప్రజలను ముట్టి బాగు చేస్తాను అని ప్రభు నాతో నిబంధన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభు మన మధ్య ఉన్నాడు. ఒక్కొక్కసారి రెండు కనులు అగ్ని వలె నాకు కనబడుతుంది, ఒక్కొక్కసారి గొర్రె పిల్ల వలె పక్కకు నిలబడతారు, ఒక్కొక్కసారి సింహం వలె వచ్చి నిలబడతారు. అవును, కాబట్టి ప్రభును గట్టిగా సపోర్ట్లు కొట్టి మనం ఆహ్వానిస్తాం. చూడండి, దేవుని సన్నిధిలో నేను మీ కొరకు కూర్చొని ఉన్నప్పుడు వేరే రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి, వేరే భాష మాట్లాడుచున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ వివాహం చేసుకొని ఇక్కడ సెటిల్ అయిన ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రభు అటువంటి ఒక వ్యక్తిని నా ముందు తీసుకొని వచ్చాడు. కాబట్టి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ టైం చాలా దగ్గర ఉన్నది కాబట్టి, తక్కువ ఉన్నది కాబట్టి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా మీరు స్టేజ్కి రావచ్చు. మీకు కొన్ని వర్డ్స్ ఉన్నది. ప్రభు చెప్పమన్నాడు, వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎవరైనా, పాస్టర్ కూడా కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే మీ కొరకు ఒక వర్డ్ ఉన్నది. కాబట్టి తొందరగా బయటికి వస్తే, తొందరగా పైకి వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. లేకపోతే మీటింగ్ అనంతరం లాస్ట్ లో ప్రేయర్ చేసే టైంలో రండి. తర్వాత కోర్టు కేసుతో బాధపడుచున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఒక గుర్తు ఏమిటి అంటే, ఆమె కొద్దిగా దొడ్డుగా ఉంటుంది ఆ స్త్రీ. ప్రభు ఇచ్చిన విషన్, ఎప్పుడైనా విషన్ మిస్ అవుతుందండి. దీర్ఘ దర్శనం అంటే ఏంటిది? విషన్. అవును, సేవకులను కొందరు ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని అంటున్నారు. విషన్ ఎప్పుడు కూడా అది మిస్ కాదు. ఆ స్త్రీ కొద్దిగా దొడ్డుగా ఉంటది, కోర్టు కేసుతో నలిగిపోవచ్చుండది. వారు కూడా లాస్ట్ లో రవి అబ్రహం గారు ప్రార్థన చేసినప్పుడు మీరు ముందుకు వస్తే మీకు కూడా ఒక ప్రాఫెసీ వర్డ్ ఉన్నది. ప్రభు కొందరితో మాట్లాడాలని ఇష్టపడతాడు. కన్నిటిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ప్రజలు ఉన్నారండి. వ్యాధి, బలహీనత, కన్నీరు, వేదన, భరించలేని బాధ. My son, wherever you go, I will come. I will perform miracles. When you stand before people, I will come. నీవు ఎక్కడికి వెళ్ళినా
నేను వస్తాను, నీతో ఉంటాను, అద్భుతాలు చేస్తాను, ప్రజలను ముట్టి బాగు చేస్తాను అని ప్రభు నాతో నిబంధన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభు మన మధ్య ఉన్నాడు. ఒక్కొక్కసారి 2 కన్నులు అగ్ని వలె నాకు కనబడుతుంది, ఒక్కొక్కసారి గొర్రె పిల్ల వలె పక్కకు నిలబడతారు, ఒక్కొక్కసారి సింహం వలె వచ్చి నిలబడతారు. అవును, కాబట్టి ప్రభును గట్టిగా సపోర్ట్లు కొట్టి మనం ఆహ్వానిస్తాం. చూడండి, దేవుని సన్నిధిలో నేను మీ కొరకు కూర్చొని ఉన్నప్పుడు వేరే రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి, వేరే భాష మాట్లాడుచున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ వివాహం చేసుకొని ఇక్కడ సెటిల్ అయిన ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రభు అటువంటి ఒక వ్యక్తిని నా ముందు తీసుకొని వచ్చాడు. కాబట్టి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ టైం చాలా దగ్గర ఉన్నది కాబట్టి, తక్కువ ఉన్నది కాబట్టి, ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా మీరు స్టేజ్కి రావచ్చు. మీకు కొన్ని వర్డ్స్ ఉన్నది. ప్రభు చెప్పమన్నాడు, వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎవరైనా, పాస్టర్ కూడా కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే మీ కొరకు ఒక వర్డ్ ఉన్నది. కాబట్టి తొందరగా బయటికి వస్తే, తొందరగా పైకి వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. లేకపోతే మీటింగ్ అనంతరం లాస్ట్ లో ప్రేయర్ చేసే టైంలో రండి. తర్వాత కోర్టు కేసుతో బాధపడుచున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఒక గుర్తు ఏమిటి అంటే, ఆమె కొద్దిగా దొడ్డుగా ఉంటుంది. ఆ స్త్రీ ప్రభు ఇచ్చిన విషన్, ఎప్పుడైనా విషన్ మిస్ అవుతుందండి. దీర్ఘ దర్శనం అంటే ఏంటిది? విషన్. అవును, సేవకులను కొందరు ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని అంటున్నారు. విషన్ ఎప్పుడు కూడా అది మిస్ కాదు. ఆ స్త్రీ కొద్దిగా దొడ్డుగా ఉంటది, కోర్టు కేసుతో నలిగిపోవచ్చుండది. వారు కూడా లాస్ట్ లో రవి అబ్రహం గారు ప్రార్థన చేసినప్పుడు మీరు ముందుకు వస్తే మీకు కూడా ఒక ప్రాఫెసీ వర్డ్ ఉన్నది. ప్రభు కొందరితో మాట్లాడాలని ఇష్టపడతాడు. కన్నిటిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ప్రజలు ఉన్నారండి. వ్యాధి, బలహీనత, కన్నీరు, వేదన, భరించలేని బాధ,